రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని విప్లవాత్మక సినిమాల నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతన్న ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సినిమా రూపంలో ముందుకు తీసుకురావడం జరుగుతుందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతన్న సినిమా ద్వారా ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం రైతన్న సినిమా నిర్మించినట్లు చెప్పారు. పెద్దలు జిల్లా పార్టీ సిపిఎం నాయకులు సభాధ్యక్షుడు శ్రీ మంగా నరసింహ గారికి, అలాగే సిపిఐ నాయకులు వెంకటేశ్వర గారికి, అలాగే వీరన్న పార్టీ నాయకులు పెద్దల వారికి, అలాగే న్యూ డెమోక్రసీ నాయకులు జనార్దన్ గారికి, అలాగే భువనగిరి జిల్లా సిపిఎం నాయకులు శ్రీ జహంగీర్ గారికి, పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, మొత్తం అందరికీ, ముఖ్యంగా నేను నా రైతన్న సినిమా ప్రమోషన్లో భాగంగా జహంగీర్ గారిని కలుసుకొని మన జనార్దన్ గారిని, మన నరసింహ గారిని కలుసుకుందారని యాక్చువల్ ప్లాన్ చేసుకున్నా. నరసింహ గారితో ఫోన్లో మాట్లాడుకున్న వెంటనే ఈ మహానుభావుడు ఇంత షార్ట్ పీరియడ్లో ఇంతమందిని పిలిచేసి, ముఖ్యంగా మీడియా మిత్రులు పిలిచేసి ఇంత బాగా సభ నిర్వహిస్తున్నందుకు సభాముఖంగా వారికి, వచ్చిన మీడియా మిత్రులరా, బోత్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులరా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులరా, మన కేంద్ర ప్రభుత్వం వారు 3 నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా పట్టుకొచ్చి, ఈ చట్టాలన్నీ కూడా మీ రైతుల పాట వరాలు, స్వేచ్ఛ వాణిజ్యం ఉంటుంది, దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు హ్యాపీగా మీకు నచ్చిన రేటు మీరు అమ్ముకోవచ్చు, దళారీ ఉండడు, కాబట్టి వీటిని మీరు స్వీకరించండి అని రైతులకు మేలు జరుగుతుందిగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మరో ప్రక్క రైతులు, అయ్యా ఈ చట్టాలు, ఈ నూతన వ్యవసాయ చట్టాలు, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలు మా పాలిట వరాలు కాదు, మా పాలిట శాపాలు, ఈ నల్ల చట్టాలు మాకొద్దు, వీటిని మీరు రద్దు చేయండి, వీటిని రద్దు చేయడమే కాదు స్వామినాథన్ కమిటీ సిఫార్సుని మీరు చట్టబద్ధం చేసి ఇంప్లిమెంట్ చేయండి, అంతవరకు మా పోరాటం ఆగదు అని గత 8 నెలలుగా ఢిల్లీలో రైతులు అమోఘమైన పోరాటం చేస్తున్నారు. 600 మంది పైగా రైతులు బలిదానం చేస్తున్నారు. ఈ దశలో సుప్రీంకోర్టు రైతుల ఉద్యమాన్ని చూసి, దేశంలో ఉన్న ప్రజల మద్దతు చూసి, ప్రజా సంఘాలు, మేధావులు వాళ్ళ విజ్ఞప్తుల మేరకు సుప్రీంకోర్టు 2 సంవత్సరాల వరకు ఈ నూతన వ్యవసాయ చట్టాలను ఇంప్లిమెంట్ చేయొద్దు అని కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాకుండా ఒక కమిటీ కూడా వేసింది. కమిటీ వేసినా సరే రైతులు మాత్రం, మీ కమిటీ వేసిన ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు రద్దు చేయాల్సిందే, ఆ కమిటీ రేపు ఏం చెప్పినా చట్టాలు రద్దు చేయకపోతే మేము ఉద్యమాన్ని ఆపేది లేదు, బిల్ వాపసీ గర్ వాపసీ అనే నినాదంతో మహోన్నతుడు పోరాటం చేస్తున్నారు. రైతాంగాన్ని నిజంగా చూసి అన్నం పెడుతున్న అన్నదాతకి దండం పెడుతూ వాళ్ళు సమీపం ప్రకటించాలనే నేపథ్యంలో నేను తీసిన సినిమా రైతన్న. ఆ రైతన్న సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిందండి. ముఖ్యంగా జిల్లా తిరుగుతున్నాను. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ చాలా సెంటర్ రిలీజ్ అయిందండి. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు, పెద్దలు బాగా సహకరిస్తున్నారు. ఆ దశలో భాగంగా భువనగిరిలో రేపు 17వ తారీఖుని ఓంకార్ థియేటర్ రిలీజ్ చేస్తున్నానండి. ఆ సందర్భంగా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారిని, సిపిఎం నాయకులు జహంగీర్ గారిని, సిపిఐ నాయకులు రాములు గారిని, అలాగే ఇక్కడున్న నాయకులు పెద్దయిన మన నరసింహ గారిని, వెంకటేశ్వర గారిని, మన జనార్దన్ గారిని, రాష్ట్ర సంఘాలని, మీడియా మిత్రులందరినీ కలుసుకొని నేను సినిమా రిలీజ్ చేస్తున్నాను, దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి, మీరు ఆదరించండి, సినిమా ఏమాత్రం నచ్చినా సరే మీరు దాన్ని ప్రోత్సహించండి అని నేను మీ అందరికీ, మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేయాలని వచ్చాను. ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను? ఈ నూతన వ్యవసాయ చట్టాలు కన్నా ఇంప్లిమెంట్ అయితే భారతదేశంలో వ్యవసాయం అనేది నెక్స్ట్ ఉండదు.
వ్యవసాయం మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది, వ్యవసాయం మొత్తం కార్పొరేటీకరణ అయిపోతుంది. ఇప్పటికే విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, బ్యాంకింగ్స్, ఎల్ఐసిస్, బీమాస్, రోడ్స్, షిప్ యార్డ్స్, ట్రాన్స్పోర్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ప్రైవేట్ పరం అయిపోతుంది. వ్యవసాయం కూడా ప్రైవేట్ పరం అయిపోతే పరిస్థితి ఏమిటి? భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాధాన్యత కలిగి, వ్యవసాయ ప్రధానమైన దేశం. 75% వ్యవసాయ రంగం ఉన్న మన భారతదేశం ఈవేళ 52% వచ్చింది. రేపు పొద్దున నిజంగా ఈ చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యి ఈ కార్పొరేట్ వ్యవసాయం వస్తే ఏ రైతులైతే కార్పొరేట్ వ్యవసాయంలో భాగస్వాములు అవుతారో అదే రైతులు చివరికి ఎక్కడ వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయి వారి చేలలో వాళ్ళే కూలీగా మారే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ దేశంలో రైతు అనేవాడు ఉండడు. అది ఈ కార్పొరేట్ చట్టాల యొక్క డ్యామేజ్. వీటితో పాటు దేశంలో ఎక్కడికి వెళ్ళన్నా వచ్చి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. 2006లోనే బీహార్లో అప్పుడున్న గవర్నమెంట్ అక్కడ ఈ నమూనాను ప్రకటించింది. ఈ నమూనా ప్రకారం బీహార్లో మీరు నమ్మని మిత్రులారా కొనుగోలు కేంద్రాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఇదిగో ఇంత ధర కొనండి, సిసిఐ ఇదిగో ఇంత మద్దతు, కనీస మద్దతు ఇవ్వండి అని చెప్పలా. మీరు ఎంత రేటుగా అమ్ముకోవచ్చు, వ్యాపారస్తులు ఎలాగైనా కొనొచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని చెప్పారు. వ్యాపారస్తులు రైతులు మేలు కోరుతారా? వాడు స్వార్థం తీసుకుంటారు. దే డూయింగ్ బిజినెస్. అందుకే మీరు నమ్మని మిత్రులారా బీహార్లో ఈవేళ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం నమోదుగా ఈవేళ బీహార్లో రైతులు ఎవరు లేడు. బీహార్లో ఓన్లీ రైతు కూలీలో ఉన్నారు. సో బీహార్ బికేమ్ కార్మికుల కార్ఖానా. ఇలా బీహార్ లాగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా నువ్వు రైతు కూలీలు చేస్తావా, కార్మికుల కార్ఖానాగా చేస్తావా? కాబట్టి డోంట్ వాంట్ దట్. చట్టాలు మాకొద్దు అని రైతులు చేస్తారు. సేమ్ టైం 2006కు ముందు మన భారతదేశంలో 3,50,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారిని పిలిచి ఒక కమిటీ వేసి, అయ్యా స్వామినాథన్ గారు, రైతులు ఆత్మహత్యలు ఆగాలి, కమిటీ వేస్తున్నాం, మంచి సిఫార్సులు ఇవ్వండి అని చెప్తే డాక్టర్ స్వామినాథన్ గారు ఆయన కమిటీతో పాటు భారతదేశం మొత్తం పర్యటించి పరిశీలించి పరిశోధించి రిపోర్ట్ ఇస్తాడు. ఏమిటా రిపోర్ట్? రైతు తను పండించే పంటకి తను పెట్టే పెట్టుబడి, పడే శ్రమ, కుటుంబ శ్రమ, కవులు, వడ్డీ ఎన్ని బోనదనంగా 50% లాభం ఉంటాడు. దట్ ఈస్ దట్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు. ఏ స్వామినాథన్ కమిటీ, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ఏర్పాటు చేసిందో ఆ కమిటీ సిఫార్సులను కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లిమెంట్ చేయరా. 2014 ముందు ఎన్నికల్లో మన నరేంద్ర మోడీ గారు భారతదేశంతో పర్యటించి, ఓ ప్రజలారా, ఓ రైతులారా, మీరు కన్నా మా ప్రభుత్వానికి అధికారి చెప్తే మేము దాని స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. అధికారం కట్టబెట్టిన ప్రజలు. కానీ నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి. సరికదా ఈ నూతన వ్యవసాయ చట్టాలు తీసుకురావడం వల్ల వాటిని పక్కన పెట్టేశారు. వీటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టం, ఈ విద్యుత్ సంస్కరణ చట్టం కన్నా వస్తే మీరు నమ్మని మిత్రులారా, ఇవాళ బొంబాయిలో కరెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రిలయన్స్. పని చేస్తే విద్యుత్తుని మళ్ళా మీటర్లు వస్తాయి, రైతు బోరేసే టైం వస్తుంది, పంటకు నీరు పెట్టాలి, అతను చూసుకోవాలి, పదును చూసుకోవాలి. సరిగ్గా మీటర్కి వేసే టైంలో ఆయన కన్నా బిల్లు కట్టకపోతే కట్. ఉదాహరణకి మీ ఫోన్స్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఉందో వీళ్ళ మన బిఎస్ఎన్ఎల్ 4G ఇవ్వకుండా, ఎక్కడ సిగ్నల్స్ మన రాకుండా జియో వాళ్ళకు మొత్తం ప్రైవేట్ పని చేసేయడం వల్ల వాళ్ళ ఫోన్లో మాత్రం ఎక్కడ మోగుతున్నాయి. వాళ్ళు మాత్రం ముందు మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటూ చెప్తూ మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసేసి మొత్తం ఆ తర్వాత నుంచి ఇదిగో నెల రాగానే 3 రోజుల ముందే బిల్లు కట్టాలి, బిల్లు కట్టాలి, బిల్లు కట్టాలి. బిల్లు కట్టకపోతే ఫోన్ బంద్. అలాగే కరెంటు కూడా బిల్లు కట్టకపోతే బంద్. అప్పుడేమవుతుంది డ్యామేజ్. ఈవేళ ఇక్కడ మన కేసీఆర్ గారు తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. ఆయన రైతు బంధు, రైతు బీమా అనేక సౌకర్యాలు ఇస్తున్నాడు. ఆయన వీఆర్ గోయింగ్ టు లూజ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్. కాబట్టి మాకు విద్యుత్ సంస్కరణ చట్టం మాకు, నూతన వ్యవసాయ చట్టాలు మాకు అని రైతులు ఫైట్ చేస్తున్నారు. దాంతోపాటు రైతు బాగుండాలంటే, ఆత్మహత్య చేసుకుని ఉండాలంటే రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, బతుకుపోటు చేయాలి. అలా ఉండాలంటే పరిస్థితులు కల్పించాలి.
ఇవాళ మీరు చూసారు పేపర్లో, భారతదేశంలో 54% వేల రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రైతు ఆదాయం అంతా, నెలసరి ఆదాయం రైతుకి ఈవేళ 10,000 కుటుంబానికి, రైతు కుటుంబానికి అంటే ఒక్కొక్కరికి 2,000 రూపాయల ఆదాయం. ఎంత దారుణం అండి అది. కాబట్టే నాటి స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి, చట్టబద్ధ చేయాలి అని నా రైతన్న సినిమాలో చాలా బలంగా చెప్పాను. కాబట్టి ఓ ప్రియమైన ప్రేక్షక దేవుళ్ళారా, ఓ మీడియా మిత్రులారా, ఓ పెద్దలారా, మీరందరూ కూడా రేపు 17వ తారీఖుని భువనగిరిలో ఓంకార్ థియేటర్ నా సినిమా రైతన్న వస్తుంది. దయించి మీరు చూడండి. సినిమా ఏమాత్రం బాగున్నా సరే 10 మంది చెప్పండి, ఆదరించండి. సేమ్ టైం ఇవాళ ఢిల్లీలో ఏ రైతులైతే మహోన్నత పోవడం చేస్తున్నారు, ఆ రైతాంగ ఉద్యమానికి వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో సత్యం, ధర్మం, న్యాయం ఉంది కాబట్టి సంఘీభావం ప్రకటిద్దాం. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ప్రపంచం మొత్తం అంతా కరోనా మహమ్మారికి భయకంపితమైపోయి శానిటైజర్లు పూసుకొని మాస్కులు ధరించి మనందరం కూడా ఇళ్లకే పరిమితమైపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు పూసుకోకుండా 6 కాలం కష్టపడి 3 పంటలు తీసి మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలు, ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు రుణం తీర్చుకోవాలన్నా. అందుకే నరేంద్ర మోడీ గారు మై హంబుల్ రిక్వెస్ట్, ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయండి. వాటితో పాటు విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయండి.